అందరం ఒకేసారి 1175 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. ఏమి లేవు డబ్బులు, అసలు చేతులు ఏమి లేవు, కుటుంబ ప్రార్థనలు ఏమి లేవు. కొంచెం కష్టంగా ఉంది. కానీ ఎవరినైనా అడిగి తీస్తారు. కానీ వాళ్ళకి అప్పు, ఎవరిని అడగల. రేపు ఉదయం ఈరోజు సాయంత్రం చాటింపు వేశారు కరెంటు బిల్లు వస్తున్నారు అని. 2 నెలలకు ఒకసారి కరెంటు బిల్లు అది. సాయంత్రం 6 గంటలకి ఎవరో మన విశ్వాసే, ఎవరో మొత్తానికి ఇప్పుడు ఉన్నారు లేరు తెలియదు, అసలు గుర్తులేదు సరకు. అయ్యగారు ప్రార్థన అని చేయించుకోవడానికి వచ్చింది. అయ్యగారు దశంభాగం అంటూ వచ్చింది. విచిత్రం ఏంటి తెలుసా, 1175 రూపాయలు కరెంటు బిల్లు. ఇచ్చిన దశంభాగం ఎంత తెలుసా, 1175 రూపాయలు.